నమస్కారం. ఈరోజు వీడియోలో మనం మే నెలలో మకర రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మరియు ఏ పరిహారం చేస్తే వారికి మంచి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఉద్యోగస్తులకు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ వారీగా మీకు మంచి సమయం ఉంటుంది మరియు ఈ నెలలో ఉద్యోగం లేదా స్థల మార్పును సూచిస్తుంది. పని భారం కూడా ఉంటుంది, కానీ మీరు మీ కృషి మరియు అంకిత భావంతో దాన్ని నిర్వహించవచ్చు. మొదటి 2 వారాల్లో 4వ ఇంటిపై సూర్యుడు సంచరించడం వల్ల మీపై అధికారులతో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు మరియు దాని కారణంగా మీ కార్యాలయంలో అదనపు పనిభారం లేదా వృత్తిపరంగా అనుకోని సమస్యలు రావచ్చు. కాబట్టి మీపై అధికారులతో మర్యాదగా మరియు ఓపికగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుని గోచారం కొంత అనుకూలంగా మారడం వలన వృత్తిపరమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నవారు లేదా ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నవారు ఈ నెలలో ఎక్కువసార్లు ప్రయత్నించడం వలన అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. మీరు ఊహించని డబ్బు లేదా ఆదాయాన్ని పొందుతారు, కాబట్టి ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది. మీరు వినోదం కోసం ఎక్కువ ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని గృహోపకరణాలను కొనుగోలు చేయవచ్చు. ఆస్తులపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. లాభాధిపతి కుజుడు ఈ నెలంతా 7వ ఇంటిలో సంచరించడం వలన మీకు వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం అప్పులు తీర్చడానికి మరియు పెట్టుబడులకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ నెల అనుకూలంగా ఉండదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది. పనిభారం మరియు ఒత్తిడి కారణంగా మీకు రక్తం, కడుపు లేదా ఛాతీకి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ఎక్కువ విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోండి. అంతేకాకుండా ద్వితీయార్థంలో రాహు కేతువుల గోచారం అనుకూలంగా ఉండదు, కాబట్టి అలర్జీలు మరియు నరాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా చూసుకున్నట్లయితే కుటుంబపరంగా ఈ నెల మీకు మిశ్రమ సమయం ఉంటుంది. ప్రథమార్థంలో కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత కరువవుతుంది మరియు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఫంక్షన్ లేదా శుభకార్యక్రమానికి హాజరు కావచ్చు. మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులతో కలిసి ప్రయాణం చేస్తారు. ద్వితీయార్థంలో కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు వ్యాపారస్తులకు ఎలా ఉందో చూద్దాం. వ్యాపారులకు ఈ నెలలో సాధారణ వ్యాపారం ఉంటుంది. మీకు చాలా పనిభారం ఉన్నందున రాబడి ఆశించిన దానికంటే తక్కువగా ఉంటుంది. ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ప్రయత్నించండి లేదా ప్రధాన ఒప్పందాలపై సంతకం చేయండి. మీ కస్టమర్లు మరియు భాగస్వాములతో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించండి. కొన్నిసార్లు మీ మాట్లాడే విధానం ఎటువంటి కారణం లేకుండా వారిని బాధ పెట్టవచ్చు. విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి చాలా కష్టపడాలి. పోటీ పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. ప్రథమార్థంలో సూర్యుని గోచారం మరియు కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన చదువుపై ఆసక్తి తగ్గడం లేదా కోపం, అసహనం ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ద్వితీయార్థంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. చేయవలసిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాము. ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి గుడిలో నిమ్మ డొప్పల్లో దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. ఈ దీపాన్ని సాయం సంధ్య వేళ వెలిగించి మీ మనసులోని కోరికను అమ్మకు నివేదించండి. ఆ రోజు కొద్దిగా తీపి తినడానికి ప్రయత్నించండి. ఆ అమ్మవారు మీరు కోరుకున్న కోరికలను తప్పకుండా నెరవేరుస్తారు. ఇదండి ఈరోజు వీడియోలో మే నెలలోని మకర రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.